అల్లు అర్జున్ గారి కెరియర్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్‌తో కూడుకొని ఉంది. అండ్ అలాగే అల్లు అర్జున్ గారు ఎన్ని మూవీస్‌ని పెర్ఫార్మ్ చేసినప్పటికి కూడా ప్రతి ఒక్క మూవీలో ఆయన డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్‌ని అండ్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్‌ని పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ అలాగే అల్లు అర్జున్ గారి పెర్ఫార్మన్సెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. లైక్ మూవీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా ప్రతి ఒక్క మూవీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్‌ని పుల్ ఆఫ్ చేస్తారు. అండ్ అదంతా ఈజీ కాదు. సో ఈరోజు మనం ఈ వీడియోలో అల్లు అర్జున్ గారి బెస్ట్ పెర్ఫార్మన్సెస్‌ని ర్యాంక్ చేయబోతున్నాం. అండ్ ఈ ర్యాంకింగ్ అనేటిది 7th టు 1st వెళ్ళబోతుంది. అండ్ అలాగే నేను ఈ ర్యాంకింగ్ ఏదైతే ఇచ్చానో ఇది పర్సనల్లీ నాకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో ఇచ్చాను. సో మీకేమనిపించింది? అండ్ అలాగే మీరు ఈ ర్యాంకింగ్‌ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటిది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ అల్లు అర్జున్ గారి టాప్ పెర్ఫార్మన్సెస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్లీ ఆర్ యూ కెన్ సే కమర్షియల్లీ ఈ మూవీ ఫెయిల్స్ అయినప్పటికి కూడా ఈ మూవీలో ఆయన పెర్ఫార్మన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాంటి మూవీస్ కూడా మనం ఈ లిస్ట్‌లో ఇంక్లూడ్ చేసాం. సో ఒకవేళ మీకు కూడా ఈ లిస్ట్ యాక్సెప్ట్ అయినట్టు అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. సో అల్లు అర్జున్ గారి యాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూడిటిని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం. బన్నీస్ జర్నీ యాజ్ అ పర్ఫార్మర్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద 7th ఫిల్మ్ ఇస్ పరుగు. 2008లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఒక ఎమోషనలీ మెచ్యూర్ స్టోరీ. అండ్ ఇందులో చాలా వరకు 2 టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్‌ని చూపెడతారు. లవ్ స్టోరీని, లవ్ కపుల్ నుంచి ఒక సైడ్ అండ్ అలాగే ఇంకొక సైడ్ నుంచి అమ్మాయి వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి చూపెడతారు. అండ్ అలాగే థర్డ్ ఆర్క్ ఉంటుంది. అదే యాజ్ ఎ సపోర్టివ్ ఫ్రెండ్. అండ్ ఈ సపోర్టివ్ ఫ్రెండ్ ఈజ్ లాక్డ్ బిట్వీన్ బోత్ ద క్యారెక్టర్స్. సో ఇలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్ని అండ్ అలాగే ఇక్కడ ఈయన కూడా ఒక కాన్ఫ్లిక్ట్‌లో చిక్కుకున్నప్పుడు అసలు ఎలా సర్వైవ్ అవుతారు అనేటిది చూపెట్టిన ఒక క్లాసిక్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నార్మల్‌గా సెటిల్ అయ్యే రోల్ కాదు ఇది. దీనిలో చాలా వరకు ఒక డెప్త్ ఉంటుంది క్యారెక్టర్‌ని. అండ్ ఆ క్యారెక్టర్‌ని చాలా ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఒక ఎనర్జెటిక్ ఇమేజ్‌తో మన ముందటికి తీసుకొచ్చిన యాక్టరే అల్లు అర్జున్ గారు. అండ్ ఈ మూవీలో ఆయన ఒక డెప్త్ చూపెడతారు ఎమోషనల్లీ. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ రేస్ గుర్రం. 2014లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ అల్లు అర్జున్ గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ స్టైలిష్ పెర్ఫార్మన్సెస్. అండ్ ఇందులో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్‌కి చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. అండ్ ఒక చిల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటారు. అండ్ కిల్ బిల్ పాండేతో కలిసి ఈయన డ్యూయో ఉంటుంది భయ్యా, క్రేజీ లెవెల్. అప్పట్లో సెన్సేషన్ అది. అండ్ ఆ మూవీకి వన్ ఆఫ్ ది హైయెస్ట్ టికెట్ ప్రైస్ అదే. సో ఫన్ రోల్, స్ట్రాంగ్ ఎమోషనల్ ఎండింగ్‌తో ఎండ్ అవుతుంది. రెండిటిని కలిపి చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసిన మాస్ ఎంటర్‌టైనర్ బన్నీ అన్న. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ సరైనోడు. 2016లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఒక మాస్ మసాలా యాక్షన్ డ్రామా. తెలుసు కదా బోయపాటి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో. ఫుల్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ గారి బాడీ లాంగ్వేజ్, ఫైట్స్, మాస్ ఎలివేషన్ సీన్స్, కామెడీ టైమింగ్ అన్నీ ఆన్ ఫైర్ ఉంటాయి అల్లు అర్జున్ గారి. అండ్ ఈ మూవీ ఒకవేళ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి ఒక మూవీ రికమెండ్ చేయమని అడిగితే మాత్రం ఫస్ట్ ఈ మూవీనే రికమెండ్ చేస్తారు. ఎందుకంటే దే లుక్ అట్ ఇట్ యాజ్ ఎ పర్ఫెక్ట్ కమర్షియల్ సైడ్ ఆఫ్ బన్నీ. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ అల వైకుంఠపురంలో. 2020లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఒక స్టైలిష్, కాన్ఫిడెంట్ అండ్ క్లాసీ క్యారెక్టర్ని చూపెడుతుంది బంటుని. అండ్ ఇది అల్లు అర్జున్ గారి కంఫర్ట్ జోన్. ఎందుకంటే స్టైల్‌తో ఆయన ఎలా ఆడుకుంటారో మన అందరికీ తెలిసిందే. అండ్ ఒక సటిల్ యాక్టింగ్‌తో, ఫన్‌తో, యాక్షన్‌తో అండ్ ఎమోషన్‌తో అన్నిటిని పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ ఇది. సామజవర్గంన సాంగ్ అండ్ అలాగే చాలా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది మూవీలో. అండ్ నౌ వి ఆర్ టు ద టాప్ 3. ద విన్నర్ ఆఫ్ ద బ్రాంజ్ మెడల్, ద థర్డ్ మూవీ వేదం. 2010లో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ ఒక రిస్క్ తీసుకొని చేసిన పవర్ఫుల్ రోల్ ఇది. కేబుల్ రాజు రోల్ అంత ఈజీ కాదు భయ్య. అండ్ అందరూ యాక్టర్స్ ఆ రోల్‌ని పుల్ ఆఫ్ కూడా చేయలేరు. ఒక స్లమ్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన ఒక సెల్ఫిష్ గాయ్ ఆయన ఒక సెల్ఫ్లెస్ జర్నీగా మారే రోల్ ఇది. ఎందుకంటే వెన్ సమ్వన్ ఈజ్ సెల్ఫిష్ అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ గురించి తప్ప మిగతా ఎవ్వరి గురించి ఆలోచించరని చెప్పి. అలాంటి క్యారెక్టర్ ఎలాంటి సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేస్తే ఒక సెల్ఫ్లెస్ గాయ్‌గా మారతాడు. అండ్ ఒక సెల్ఫ్లెస్ గాయ్‌గా మారినప్పుడు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎంత ఎక్సలెంట్‌గా ఉంటుంది. అండ్ దాన్ని చూపెట్టగలిగే యాక్టర్స్ అందరూ గారు, కొంతమంది మాత్రమే ఉంటారు. అండ్ అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్ అల్లు అర్జున్ గారు. క్రిటిక్స్‌కి ఒక హైయెస్ట్ అప్రిషియేషన్ ఇచ్చిన రోల్ ఇది. ఎందుకంటే ఈవెన్ దో కమర్షియల్లీ వేదం ఇస్ ఎ ఫ్లాప్, స్టిల్ ఆ మూవీలో పర్ఫార్మెన్సెస్‌ని ఇప్పటికీ అందరూ ప్రైజ్ చేస్తారు. ఎందుకంటే ఆ మూవీలో ఆయన వర్సటాలిటీని ఆయన ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఆయన కెరియర్‌కి ఒక టర్నింగ్ పాయింట్‌గా మారింది ఈ ఫిల్మ్. అండ్ ద నెక్స్ట్ మూవీ ద సిల్వర్ మెడల్ విన్నర్ ఆర్య అండ్ ఆర్య 2. ఈ ఫ్రాంచైజ్‌లో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఆర్య 1 మూవీలో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆర్య 2లో ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ బన్నీకి స్టార్డమ్‌ని తీసుకొచ్చిన ఫిల్మ్స్ మాత్రం ఇవి రెండే. యూత్‌లో ఆర్య అండ్ ఆర్య 2కి ఒక క్రేజ్ ఉంది. అండ్ ఆ క్రేజ్‌కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అల్లు అర్జున్ గారు చేసిన క్రేజీ పర్ఫార్మెన్స్. అండ్ ఆయన న్యాచురల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్, ఫ్రెష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ కూడా ఆర్యని ఒక అన్‌ఫర్గెటబుల్ ఫిల్మ్‌గా మార్చేశాయి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెబ్యూ లెవెల్ బ్రేక్అవుట్ ఫర్ ఎనీ పర్ఫార్మెన్సెస్ ఇన్ తెలుగు సినిమా. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ పుష్ప ద రైజ్ అండ్ పుష్ప ద రూల్.
అసలు పుష్పరాజ్ క్యారెక్టర్ యూ మే ఎదర్ హేట్ ఇట్ ఆర్ లవ్ ఇట్, కానీ క్యారెక్టర్ని పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మీరు ఎంతసేపు ఆ మూవీని చూసినా కూడా పుష్ప క్యారెక్టర్నే చూసినట్టు అనిపిస్తుంది. కానీ మనం సరైనోడులోనో ఆర్యాలోనో చూసిన అల్లు అర్జున్ మనకు గుర్తురాడు. ఎందుకంటే ఆయన ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేస్తాడు ఆ మూవీలో. లైక్ నిజంగా పుష్పరాజ్ని చూసినట్టే అనిపిస్తుంది మనకి. ఆయన మేక్ ఓవర్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి కూడా నిజంగా ఒక చిత్తూరు యాస కలిగిన మనిషిని చూసినట్టే అనిపిస్తుంది. కానీ ఆయనకి చిత్తూరుతో ఎలాంటి లింక్ లేదు. కానీ ఆ మూవీలో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం ఆ లెవెల్ పర్ఫెక్షన్‌తో ఇచ్చారు. అండ్ పుష్పరాజ్ క్యారెక్టర్ కూడా అంత ఈజీ కాదు భయ్య. ఎందుకంటే ఒక ఫిజికల్ డిఫార్మిటీ ఉన్న వ్యక్తిగా యాక్ట్ చేయడము, అండ్ అలాగే కంటిన్యూయస్‌గా గుట్కా చూ చేస్తూ యాక్ట్ చేసి డైలాగ్ డెలివరీ ఇవ్వడము, అండ్ అలాగే ఆ మాస్ ఈగో ఆర్ యూ కెన్ సే సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చూపెడుతూ ఒక క్యారెక్టర్‌ని పర్ఫెక్ట్‌గా చూపెట్టడం అంత ఈజీ కాదు. అండ్ అల్లు అర్జున్ గారి కెరియర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సో ఫార్. ఈ మూవీని మీరు ఎయిదర్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్, యూ మే ఎయిదర్ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్, కానీ దాన్ని పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం అందరూ ప్రేజ్ చేయాల్సిందే. దెర్ ఈస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఆర్ 7 ఫిల్మ్స్, బట్ దెర్ ఆర్ సమ్ హానరబుల్ మెన్షన్స్ టు. వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ వన్ ఇస్ జులై. ఒక గ్రేట్ బ్యాలెన్స్ ఆఫ్ కామెడీ అండ్ క్లెవర్నెస్, అండ్ ఈ క్యారెక్టర్ని కూడా చాలా ఈజీతో పుల్అప్ చేశారు అల్లు అర్జున్ గారు. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ దేశముద్రు. దిస్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ యాక్షన్ స్టార్ బన్నీ. ఎందుకంటే దేశముద్రు మూవీలో ఆయన 6 ప్యాక్ చేసి ఒక పర్ఫెక్ట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చేసి, అండ్ అక్కడ నుంచి అల్లు అర్జున్ గారి లుక్స్ కూడా కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. అండ్ ఆ మూవీ నుంచే స్టైలిష్ స్టార్కి ఇంకా స్టైల్ యాడ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ బద్రీనాథ్. దిస్ ఈస్ ఎ గ్రేట్ ఎఫర్ట్, అండ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్లో కూడా ఆయన చాలా ఎఫర్ట్ పెట్టారు, అండ్ ట్రైనింగ్లో కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. కమర్షియల్గా ఈ మూవీ ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆయన లుక్, ఆయన యాక్షన్ పర్ఫార్మెన్స్, అండ్ అలాగే ఆయన హార్డ్ వర్క్కి ఇప్పటికీ కూడా చాలా వరకు చాలా మంది ప్రేజ్ చేస్తూనే ఉంటారు. ఆయన పడ్డ కష్టానికి అట్లీస్ట్ ఆ మూవీ హిట్ అయినా కూడా అందరూ సంతోషించేవాళ్ళు. సో ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఏదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. పుష్పానా, వేదమా, ఆర్యానా, లేదంటే ఆలా వైకుంఠపురంలోనా? కామెంట్ ఇట్ డౌన్ బిలో. అండ్ అలాగే రాబోయే మూవీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అల్లు అర్జున్ గారివి. సో చూద్దాం ఎలాంటి మూవీస్ని తీసుకొని మనం ముందరికి వస్తారని చెప్పేసి. సో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ బన్నీ ఫ్యాన్స్తో షేర్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఎరియూ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ న్యూ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. జై సినిమా.